సాక్షి గణప దర్శన భాగ్యం శ్రీశైలం నందు. ఆరుద్ర సందర్భంగా పాలదాన పంచదార శ్రేయస్కరమైన గంగ ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవ్వరికి తెలియని గంగ ఇక్కడ ఉంది. అందరూ కూడా చూడాలని కోరుకుంటూ ఉన్నాను. పాతాల గంగలో దగ్గర పాలదార పంచదార అటకేశ్వరం కూడా ఆపోజిట్ ఉంటుంది అన్నమాట. అటకేశ్వరం అటకేశ్వరం నందు ఈ రోజున మార్గశిర మాసం సోమవారం శుభ సందర్భంగా అటకేశ దర్శన భాగ్యం చేసుకున్నాము. సంతాన వృక్షం అటకేశ్వరంలో సంతాన వృక్షం. ఈ వృక్షానికి ముడుపు ఎవరైతే కడతారో ఖచ్చితంగా సంతానం నందు ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఈ వృక్షానికి చాలా చాలా శ్రేష్కరమైనది. అంత కుజ దోషాలు, కేతు గ్రహాలు ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఇక్కడ నాగప్రతిష్ఠ చేసినా కూడా మంచి జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లలితాదేవి సర్వసైన్యాధ్యక్షురాలు ఆ జగదాంబిక జగన్మాత అటకేశ్వరం నందు లలితాపీఠంలో కొలువైంది. చూడవలసిన ప్రదేశాలు శ్రీశైలం నందు. శ్రీమాత్రే నమః. భగవద్బంధువుల నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. 16వ తారీఖు 12వ నెల 2024 సోమవారం ఆరుద్ర నక్షత్రం శుభ సందర్భంగా శ్రీశైలంలో దర్శనానికి విచ్చేశాను. ఇప్పుడు శిఖరేశ్వర దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. అందరికి కూడా సుఖ సౌఖ్యాలు అనుభవించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఉన్నాను. ఇలాంటి జాతరలో ఇబ్బందికరంగా సమస్య ఉన్నా కూడా శ్రీశైలంలో యాగాలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. హోమం నందు పాల్గొన్న శ్రీశైల లింగానికి అభిషేకం జరిపించినా కూడా ఆ స్వామి కృపా కటాక్షాలు మనపై ఇళ్ళవేళలా ఉంటుందని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే. ఎప్పుడైతే శ్రీశైల శిఖరాన్ని ఇక్కడ శిఖరంలో నుంచి చూస్తామో మనకు పునర్జన్మ ఉండదు. ఇది సాక్షాత్కారంగా శివనామస్మరణ చేయడానికి శివునికి ప్రత్యేకమైన కోవెల. ఈ కోవెలందు సాక్షాత్కారంగా జ్యోతిర్లింగము శక్తిపీఠంతో కొలువయ్యింది. పంచ విభూతి మఠము, రుద్రాక్ష మఠాలు, ఇలా పంచమఠాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చాలా చాలా ప్రత్యేకమైనది. శివనామస్మరణ ఎవరైతే ఇక్కడ జపిస్తూ ఉంటారో సాక్షాత్కారంగా మనకు పునర్జన్మ ఉండదు. కావున నా యూట్యూబ్ చూసే ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలు అనుభవించాలని చెప్పేసి ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. అందరికి కూడా సాక్షాత్కారంగా భ్రమరాంబత మల్లికార్జున స్వామి కృపాకటాక్షాలు ఎల్లవేళలా అందరిపై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.